ఏదైతే మనం అమ్మ, నాన్న కావచ్చు, భార్య, పిల్లలు కావచ్చు, మామ వాళ్ళు ఫ్యామిలీ ఏదైతే ఉందో ఒక ఫ్యామిలీ. దెన్ అనదర్ ఫ్యామిలీ అంటే ఇది వేరేనా సార్ అనుకుంటారు మళ్ళా ఏమన్నా. ఓకే. మన ఫ్యామిలీతో మీతో షేర్ చేసుకోవడం, మీరు విష్ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటది. అందుకే నేను రావడం అన్నమాట. వాస్తవానికి హడావుడిగా సాగింది. ఎంత హడావుడిగా సాగినా గానీ, ఈ యొక్క మీ మీ విషెస్ కోసమే వచ్చానండి, వాస్తవానికి చెప్తున్నాను. నేనేదో చెప్పడానికి కాదు. మీరు విష్ చేస్తే వినాలనంటే వచ్చాను. థాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మోస్ట్‌లీ నిన్నైతే మనం ఉగాది చేసుకున్నాం. అదే విధంగా ఈరోజు రంజాన్ హ్యాపీగా ఈద్ చేసుకుంటున్నాం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టికర్త అయిన భగవంతునికి మానవ జన్మ ఇచ్చినందుకు. మై పేరెంట్స్, మై ఫ్యామిలీ, థాంక్ యూ వెరీ మచ్. మేనేజ్‌మెంట్, త్రిమూర్తిస్ అండ్ దెన్ రియల్లీ చెప్పాలంటే గ్రేట్ అండి. ఈ రోజుకి వాళ్ళకు ఇచ్చే ఉద్దేశ్యం ఉంది కాబట్టి ఈరోజు మనం ఇంకా ఎలాడుతున్నాం. లేదంటే ఈ పాటికి ఊడిపోయుంటాం. రీసెంట్‌గా పేపర్‌లో జూసుంటారు. మీరు చానా వరకు కంపెనీలంతా మనకే పెట్టింటారు. మీకు తెలుసో తెలీదో. "సార్ కొంచెం స్లో అయింది గదా యాపారము. ఇది చేయండి సార్." అలా డబ్బులు పెడితే చాలు. ఇలా వచ్చేస్తా ఉంటాయి. యాడ నుంచి వస్తాయని మాత్రం అడగద్దండి మళ్ళా. ఏమి అసలు వాస్తవానికి నేను నిన్ననే చెప్పాడు ఫ్రెండ్. మన తమ్ముడు గూడా పేరు గూడా జెప్పాడు. ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్ అన్నమాట. ఫారెన్‌లో ఎటువంటి ఫోటోసు విచ్చలవిడిగా జేస్తున్నారు. కోట్లు తీసుకెళ్లారండి. అయినా మనోళ్ళు మారరు. సార్ ఓకే. ఇది ఆపుతా కొంచేపు. ఓకే. 20 ఓకే. అనదర్ చెప్పాల్సింది అర్థంలోనే ఆపాను గాబట్టి థాంక్ యూ వెరీ మచ్ మై అప్‌లైన్ సాదిక్ భాయ్. రియల్లీ రుణపడి ఉంటాం మీకు. నా 20 లెవెల్స్, మై డైమండ్స్, మై పార్ట్నర్స్, మై ఫ్రెండ్స్. నేను చెప్తున్నా ఇలాంటి ఒక అసోసియేషన్ దేవుడిచ్చినందుకు ఎన్ని ఎన్ని సార్లు చెప్పినా కోట్లకు కోటి సార్లు చెప్పినా నేను ధన్యవాదాలు తక్కువే అండి. ప్రతిరోజు చెప్పినంత తక్కువే. అలాంటి అసోసియేషన్ నాకు రావడం. ఈ బాండింగ్ అనేది చూడండి. ఇప్పుడు నా కూతురు చెప్తుంది, "పండగ రోజు కూడా మీటింగా" అని. బట్ ఎందుకు మీటింగ్ అనేది రావడం జరుగుతదంటే, ఈ యొక్క ఫీల్ అనేది మీరందరూ నన్ను విష్ చేశారు. రియల్లీ ఎంత హ్యాపీ అంటే, ఆ హ్యాపీనెస్ కోసం రావడం. థాంక్ యూ వెరీ మచ్ మై 20 లెవెల్స్ మై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. రియల్లీ చాలా వరకు చాలా మందికి ఏమైతదంటే, ఒక అతను మెసేజ్ పెట్టాడు. మళ్ళీ పెద్దాయన చూడడానికి. నేను పేరు చెప్పను. ఓకే. సార్ కంపెనీ ఏం చేసిందో తెలుసా? మంచి కొటేషన్ నాకు నిజంగా అర్థం కాలేదు. తమ్ముడు కూడా పంపించా. తమ్ముడు ఇది నెగెటివ్ నా పాజిటివ్ నాకు అర్థం కావట్లేదని. నువ్వు పాజిటివ్ చూసి, చూసి నీకు ఏది అర్థం కావట్లేదన్నట్టు పరిస్థితనమాట. మంచి కొటేషన్ అయితే ఏమిది మన ఫోటోనే పెట్టాడు. అది మన ఫోటో అంటే మన ప్రొడక్ట్ ఫోటో పెట్టి కింద పెట్టాడు. కంపెనీ ఈరోజు నేను నిజంగా అర్థం కాలే, నాకు దండం పెట్టిన సూపర్ సార్ అని చెప్పిన. మళ్ళీ అర్థం చేసుకొని ట్రై చేసిన. ఏం చేస్తాంది మనకు కంపెనీ ప్రొడక్ట్ అమ్ముకోవడానికి ప్రొడక్ట్‌లిచ్చింది. సేల్స్ మ్యాన్ చేసింది. అదేమి రీచార్జ్‌లు అదేమో మనకు రోడ్లపైకి దాన్నేమంటారు వెహికల్స్ రీచార్జ్ ఉంటది గదా! అది చేసుకోవడానికి మనకు రోడ్లెంబడి జేసింది. ఆ! కంపెనీ ఇలా చేసినందుకు ధన్యవాదాలంట. నాకర్థం కాలా. హ్యాపీగా రీచార్జ్ చేసుకుంటాం. ఎక్కడికైనా ఎళ్ళాలంటే టోల్‌కి. దాన్ని రీచార్జ్ చేసుకునేకి రోడ్డు పడిపోయినామా? ఓరి నాయన నాకర్థం కాలే. యాడ రోడ్లు ఎవరు పడినారు స్వామి? ఎవరు ప్రొడక్ట్‌లు గంపలెత్తుకొని ప్రొడక్ట్‌లు అమ్ముతాం. ప్రొడక్ట్‌లు మీకు టీ కావాలా? ఇలా ఏదైనా తిరిగింటే నిజంగా నాకు తెలీదు సార్. అట్లా ఏదైనా చేసుంటే మాత్రం వీడియో పెట్టండి సార్ దయచేసి. ఓకేనా? టీ తాగుతారా? టీ, 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 టీ అంట చూడు. ట్రైన్‌లో తిరుగుతుంటారు అందరూ. ఏ టీ, టీ, టీ అని. అలా ఎవడన్నా తిరుగుతున్నాడా? నిజంగా ఆడు కూడా మనకన్నా నిజంగా గ్రేట్ అండి. ఒకతనికి మనం మన మేము రీసెంట్‌గా ఎళ్ళేటప్పుడు మేమెళ్ళాం గదా! మధ్యప్రదేశ్‌కెళ్ళేటప్పుడు ఒకతనికి అడిగాం. క్యాజువల్‌గా పక్కన కూర్చుంటే మేము ఎవరిని వదలం. ఆపర్చునిటీ చెప్పేటప్పుడు. సార్ ఏం చేస్తాం అంటే బాగా అర్థం చేసుకోండి. సార్ ట్రైనొచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి కేరళకెళ్తది. కేరళ నుంచి ఇలా మధ్యలో ఆగుతది. ఓవరాల్‌గా సార్ ఇంటికెప్పుడెళ్తాం అంటే 2 నెలలకొకసారి ఎళ్తాడంట. సార్ అర్థమైతుందా? 2 నెలలకొకసారి ఇంటికెళ్తాడు. 2 నెలలు దీంట్లోనే ఉంటాడు. ఏం జేస్తున్నాడంటే టీ అమ్ముతున్నాడు. యాపారం జేస్తున్నాడు. ఫ్యామిలీని సాకడానికి. ఓకేనా? ఇన్‌కమ్ పరంగా తీసుకుంటే 100% 60,000-70,000 మంత్‌కి సంపాదిస్తున్నాడు. కంపేర్ చేసుకోండి సార్. ఐ డోంట్ వాంట్ టు సే ఎంతమంది ఇక్కడున్నారో. మీ ఇన్‌కమ్ 50 పైనైతే మాత్రం మీ కాదిది. 50కి లోపలైతే నేను చెప్పనింగ. ఆడు మేలు గదా! ఏం సార్ సేల్స్ మ్యాన్
ఒరే నాయన అన్ని అమ్ముకుంటున్నారా స్వామి, తెలియట్లేదు జనాలకి. నువ్వు ఏదైనా జాబ్ చేస్తున్నావు అంటే నీ టైం నువ్వు అమ్ముతున్నావు కదా. అప్పుడు లేని తెల్లాడితో లేస్తానే నువ్వు అనుకున్నప్పుడు లేలేవు. సారీ, పదాలు నోరు జారుతుంది. లేయాల్సింది అంతే. ఎందుకంటే 9 గంటలకు నువ్వు ఆఫీసులో ఉండాలి. 7 గంటలకు 8 గంటలకు లేచి రెడీ చేసి టిఫిన్ తీసుకొని పిల్లలు ఇల్లు మొత్తం చేసుకొని నువ్వు బయలుదేరాలంతే. యుద్ధం గెలిచేకెళ్తున్నావా? జాబ్ చేసుకోవడానికి వెళ్తున్నావు. నీ ఫ్యామిలీకి సాపుకోవడానికి వెళ్తున్నావు. అక్కడ లేని ఇది ఇక్కడ ఎందుకు వస్తుంది? ఒరే నాయన ప్రతిరోజు చెప్తాను, ఈ ప్రోడక్ట్లు ప్రసాదం లాంటివి, ఇది ఇది ఇస్తే నువ్వు ఆడి లైఫ్ లో ఆనందం అవుతుంది, నీకు డబ్బులు వస్తాయి. ఇది కదా లైఫ్ అంటే. ఏం సార్, నాకైతే దిక్కు నిజంగా నాకు రానే రాదు కోపం. నేను సాధు టైప్ ని, నాకు కూడా వస్తుంది అనిపించింది. అరే నాకు కూడా కోపం వస్తుంది అని. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నిజంగా భగవంతునికి నేను మాటకంటే ఎందుకంటానంటే, సెన్స్ ఇచ్చాడు నాకు అర్థం చేసుకోవడానికి ఆపర్చునిటీ. అనుకున్నాం ఎత్తిపోయిందని బాధపడ్డాం, కంపెనీతో కొట్లాట పెట్టుకున్నాం. వంశీ, నేను, మన బాలాజీ గారు, మన అజిత్ గారు, ఏం చేస్తున్నారు స్వామి అన్నట్టు. వాళ్ళకైతే ఉంది క్లారిటీ. ఎందుకంటే పైన కూర్చోడానికి అన్ని కనబడతాయంట. మనం కింద ఉంటాం కాబట్టి మన వెనకాల ఉండే బిల్డింగ్ పైన ఏం కనపడదు, మనకి వెనకాల ఏముందని. పైన కూర్చుంటాడు కదా, ఆడి కనపడుతుంటది. రేవో నాయన మీరు ఓపిక పట్టడరా, మేము నిజంగా మంచి ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నాము, ఎవరికైతే టీం ఉంటుందో వాడి లైఫ్ ఇంకా హ్యాపీరా స్వామి అని. ఇప్పుడే కొంతమంది మాకు టీం ఇప్పుడే సార్, మేము ఎట్లా సార్, మీరు సెటిల్ అయితే. ఊరికే రాలేదు సార్ ఏది. ఆ రోజు నుంచి ఇది ఏదైతే చేస్తున్నామో కంటిన్యూగా వదలకుండా చేస్తున్నాం. హైదరాబాద్ లో పోయినప్పుడు పూలు వేశారుగా, వీడియోలు ఏడప్ప వీడియోలు పంపించండి అన్నట్టు ఆ వీడియోలు అన్ని కలెక్ట్ చేసుకుంటాను. పూలు అయితే బాగానే ఉంటుంది, పైకి వేస్తారు, హ్యాపీగా పాట పెడతారు, డాన్స్ కూడా చేసిన పైకి వచ్చి. ఊరికే రావు, ఇలాంటివి అనిపించుకోవాలా. చాలా ఫోన్లు మీకు తెలియదు. ఓకేనా? నాకు అర్థం కాని విషయం ఏమంటే, క్లారిటీగా ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చినప్పుడు మీకెందుకు కనపడట్లేదు. దేశముద్రు సినిమాలో అంటాడు హీరోయిన్ వచ్చేటప్పుడు, ఎలా ఉంది హీరోయిన్ అంటే, ఏంది ఆ చిన్న పక్కన అంటాడు ఆయన, హీరో పక్కలో హీరో ఫ్రెండ్. నా కళ్ళతో చూడమమ్మా అని చెప్పి అప్పుడే సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు విజువలైజేషన్ ఎందుకు చేయట్లేదు? ఒక డ్రీమర్ గా ఎందుకు మీరు ఆపర్చునిటీ చూడలేదు? మీకు తెలుసా తెలియదు? దాని ఏమంటారు, మన సొసైటీలో వ్యాపారము, జాబ్, సెల్ఫ్ ఏదైనా చేసుకోవడం, లేదంటే మనం ఏదైనా డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఇలా ఉండాలి. 3 ఉంటది. డాక్టర్, ఇంజనీర్ మనం కాలేం కదా. 2 ఉంది ఆపర్చునిటీ మన చేతిలో. ఒకటి జాబ్ చేసుకో, లేదంటే వ్యాపారం చేసుకో. జాబ్ చేసుకుంటే ఎంత బిషిట్ అంతే కాళ్ళు, తెలిసిన విషయమే. సరే నీకు ఇప్పుడు జాబ్ వస్తుందంటే రాదు. చదువుకున్న ఎడ్యుకేషన్స్ అన్ని పక్కకు పెడితే కాంపిటీషన్స్, 10 జాబ్ అంటే 100 మంది అప్లికేషన్ వేసింటారు. ఇలాంటప్పుడు ఏదైనా ఉంది మన చేతిలో అంటే ఇదే కదా ఆపర్చునిటీ. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే నీకు తెలియదు, నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళి వ్యాపారం చేసి చూడు. లక్షలు పెట్టాల్సి పడుతుంది ఇన్వెస్ట్మెంట్. అలాంటి లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా నీకు సెక్యూరిటీ ఉందంటే లేదు. నా వాయిస్ ఎందుకు బాగా రేజ్ అవుతుంది, సారీ. ఓకే, నిజం చెప్తున్నా, నాకు బాధ అవుతుంది. ఆడెవరితో బాధ మాపేనేస్తారని. సార్ మీకు కూడా వేస్తారు ఇలాంటివి వస్తాయి. అప్పుడు ఇదే రియాక్షన్ ఇవ్వండి అని నా బాధ. మీ పైన ఏట్లేదు సార్, యు ఆర్ మై ఫ్యామిలీ, లవబుల్ ఫ్యామిలీ. ఒక వ్యాపారము నెలకు మీరు 20,000 సంపాదించాలంటే, ఎందుకంటే లాగ్ అవుతుంది, నేను క్వశ్చన్ నేనే అడుగుతా, నేనే ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఒక 30,000 రూపాయలు నెలకు మనకు కావాలంటే మన ఇన్వెస్ట్మెంట్ 2, 3, 5 లక్షలు తక్కువ అయితే కాదండి. ఏదైనా షాపే పెట్టుకుందాం, స్టూడియో ఐడియా ఉంటుంది కాబట్టి స్టూడియో చెప్తున్నా. ఒక రూమ్ తీసుకోవాలి, ఇంటీరియర్ ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, రూమ్ తీసుకోవాలంటే వాడికి ముందే డబ్బులు ఇవ్వాలి అడ్వాన్స్గా. మొత్తం ఇంటీరియర్ ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టూడియో ఎక్విప్మెంట్స్, కెమెరాలు తీసుకోవాలి, సెటప్ చేసుకోవాలి, కంప్యూటర్స్ మొత్తం తీసుకుంటే మోస్ట్లీ 4 నుంచి 5 లక్షలు ఈజీగా అవుతుంది. పెట్టుకున్న దెబ్బ జనాలు వస్తారా, నాకు ఫోటో తీ అని. కాంపిటీషన్ ఉంది. సరే, దేవుడు కొంచెం కరుణించి బగ్గని కొంచెం జరిగింది అనుకో వ్యాపారం, వెంటనే ఇంకోటి వస్తాడు పక్కలోకి. ఇవన్నీ చేశాను ఫ్రెండ్, మీకు అందరికి అర్థమవుతుంటది. కాంపిటీషన్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీరు చెప్పేది కరెక్ట్ సార్ అని. అలాంటి కాంపిటీషన్ తట్టుకొని మనం వ్యాపారం చేసుకోవాలి. ఆ వ్యాపారం చేసుకున్న కరెక్ట్ టైంకి భోజనం చేసుకోలేం. కరెక్ట్ గా మీరు అన్నట్టుగా భోజనం చేసుకుని కరెక్ట్ గా రాలేం. మధ్యాహ్నం ఏమండి భోజనం చేయండి అని చెప్పి ఫోన్ చేశాను గో, అయ్యా బిజీ ఉన్నాను పెడతాను. మళ్ళీ చేశాను గో, ఏం అర్థం కాదా అంటాం. మళ్ళీ 3ఓసారి చేస్తే ఇంకా అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతాం. వర్క్ లో ఉండిపోతాం. భోజనం ఉండదు, ఇది ఉండదు. మనం ఇన్కమ్ చేసిన ఇన్కమ్ మొత్తం ఏమవుతుంది,
60 నుంచి ఆ ఇన్కమ్ ఏదైనా ఎనికి పెట్టింటే అది మొత్తం పెట్టాలా మళ్ళీ వీళ్ళు నమ్మి. కిడ్నీ ఎగిరింటది, హార్ట్ వచ్చింటది అప్పుడప్పుడు అట్లా, నేను కూడా ఉన్నానని. లేనిపోని సమస్యలు. ఇలాంటి టెన్షన్‌లో ఉన్న దారిలో మీరు పోతా మమ్మల్ని ఎగతాళి చేయడం ఏంది నాకు అర్థం కాదు. మీరు ఏం బాగుండాలో చూసుకోండి. ఒరేయ్ నాయనా ఇక్కడ రూ. 1000 పర్ఫెక్ట్‌గా పెడితే రూ. 1000 కూడా కాదు. రూ. 800తో నువ్వు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొని, ఈ ప్రాజెక్ట్‌కి వన్ ఆఫ్ ద నువ్వు ఓనర్‌గా ఫీల్ అయ్యేసి, ఈ యొక్క ఫ్రాంచైజ్ లెవెల్‌లో నువ్వు బీభత్సమైన టీమ్ చేసుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసేది. సరే ఏదో నన్నైతే అంటే మమ్మల్నైతే కామెంట్ చేస్తున్నాగా. ఈ విధంగా మీటింగ్ పెట్టుకుంటే ఇంతమంది నీకు సార్ ఇన్వైట్ చేయాలా? ఒక విష్ చేయాలా? చేస్తారా? యాడుంది సార్? ఎవరో తెలీదు, ఏమో తెలీదు. ఎప్పుడు మనం కలిసింలా. ఆ ప్రేమతో, అభిమానము, ఆ హానెస్టీగా తమ్ముడు నాకు దేవుడిచ్చిన గిఫ్ట్, నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. సేమ్ నా తమ్ముడు కూడా నేను అదే ఫీల్ అవుతాను. బావ కూడా అనొచ్చు. లాట్ ఆఫ్ నా టీమ్ మొత్తానికి చెప్తున్నా. ఎందుకొస్తాయి ఆ వాయిస్? నేనేమన్నా తమ్ముడు నువ్వు పొగిడాక తీసుకో లక్షని ఇస్తున్నానా? హార్ట్ నుంచి వస్తున్న మాటలవి. హార్ట్‌కి కనెక్ట్ అవుతాయి. ఇవన్నీ ఎక్కడ బయట ఉండవు. మీకు అర్థం కావట్లా. కామెంట్ అయితే చేస్తారు. సేల్స్ మ్యాన్ ఓయమ్మ! ఇప్పుడు ఇప్పుడు అదే సేల్స్ మ్యాన్ టీవీలో యాడ్ వస్తది. మహేష్ బాబు వచ్చేసి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రమోట్ చేస్తాడు. సేల్స్ మ్యాన్ కాదా? అమితాబ్ బచ్చన్ కోట్ల అధిపతి వచ్చి నవరత్నం చేసుకుంటున్నాడు. అది సేల్స్ మ్యాన్ కాదా? ఆయనకన్నా గొప్పోళ్ళా మీరు? ఆయనకన్నా గొప్పోళ్ళా మనము? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సీరియస్‌గా తీసుకోండి. చానా యాక్చువల్లీ నేను నా వెర్షనే కామెడీగా ఉంటది. బట్ ఇక్కడ సీరియస్ చెప్తున్నా. లైఫ్ ఇప్పుడు సీరియస్‌గా తీసుకోండి. లైఫ్ సీరియస్‌గా తీసుకోండి. ఒక యజ్ఞంలాగా ప్లాన్ చేయండి. లైఫ్‌లో ప్రతిరోజు పండగే. నేను చెప్తున్నా చూడండి. ఈరోజు పండగ అంటాం కదా! నిన్న పండగ. ఈరోజు పండగ అంటాం కదా! ప్రతిరోజు పండగే. బట్టలు తీసుకోలేదు అది ఇది అంటే ఎవడైనా అప్పో సప్పో చేసి డోంట్ మైండ్. ఏదో ఒకటి చేసుకొని పండగకి ఎవరైనా కొనేత్తారు. అది పెద్ద విషయం కాదు కదా! నీకెప్పుడు నచ్చినప్పుడు కొనుక్కో. నీకెప్పుడు కావాలో అప్పుడు తీసుకెళ్ళు ఫ్యామిలీకి. నీకేం కావాలా ఫ్యామిలీకి నీకేం కావాలని అడుగు చూద్దాము. మీకేం కావాలా అని కాంప్రమైజ్ లాగా అడుగు. అది పండగ. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీలో ఉన్నాం. దీన్ని తక్కువ అంచనా ఏసుకోవద్దండి. వరానికి, శాపానికి డిఫరెన్స్ ఒకటే. వరం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం వరం. దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, దాన్ని యుటిలైజ్ చేసుకోకపోవడం ఇస్ ఎ శాపం. మీకు శాపమా, వరం అనేది మీరు డిసైడ్ అవ్వండి. రియల్లీ చెప్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నన్ను ఇన్వైట్ చేసినందుకు గాను, నాకు విషెస్ చెప్పినందుకు గాను థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే. బ్యాక్ టు మై హోస్ట్ వంశీ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా మార్గనిర్దేశకుడు చాలా చక్కగా మాట్లాడటం జరిగింది. అన్న కొంచెం సేపు వెయిట్ చేయి, మీటింగ్ అయిపోయేంత వరకు నేను కూడా చెప్తా కొన్ని మాటలు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ వండర్ఫుల్ అండి. ఎందుకంటే ఒక మెసేజ్ నిన్న నాకు రావడం జరిగింది. సేమ్ నేనైతే అది ఎలా చూశానంటే అన్న ఎలా చూశారని నాకైతే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. నేను చూసినటువంటి విధానం ఆ మెసేజ్లో, అమ్మా గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, తినటానికి అన్నం ఇచ్చావు, ఇలాగ ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంది కదా, అలాగ ఒక కామెడీగానే చూశాను. ఆ తర్వాత అతని నేమ్ కూడా ఫీడ్ చేసుకున్నానండి. ఎందుకంటే అతను గుర్తుండాలి లైఫ్లో. ఎవరైతే ఇవన్నీ మెసేజ్ పెట్టాడో అతను గుర్తుండాలి. అతని పేరేం ఫీడ్ చేస్తున్నాను తెలుసా? జెడ్ పే కమెడియన్. నేను ఫీడ్ చేస్తున్నా లైఫ్ లాంగ్ అతను గుర్తుపెట్టుకుంటా. జెడ్ పేలో సక్సెస్ అయినప్పుడు, అంటే ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు అని కాదు, ఇంకా నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిన రోజు అతని లైఫ్ ఎంత కమెడియన్గా మారిపోయింది, ఎంత కామెడీగా మారిపోయింది అనేది నేను చూస్తా. రియల్లీ కాల్ చేసి మరీ చూస్తా. అంటే ఇందులో అతని ఉద్దేశం నాకు, అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, అతను కించపరుస్తున్నట్లుగా పెట్టాడు అనుకోలేదు. నేనైతే మాత్రం నేను అనుకున్న విధానం చెప్తాను. మనల్ని ఒక ఎల్ఐసి ఏజెంట్లుగా, ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా, అదేవిధంగా ఫాస్టాగ్ కూడా రోడ్డు మీద పెట్టి ఫాస్టాగ్ చేస్తూ ఉంటారు. అది చాలా మంది సంపాదన అండి, ఎవరికి తెలియని విషయం అది. ఫాస్టాగ్ వ్యాపారస్తులుగా, ఒక సేల్స్ మ్యాన్గా ఇన్ని ఉద్యోగాలు ఒక వ్యక్తి చేయటం చాలా కష్టం. అవన్నీ మనకి అవకాశం వచ్చింది. నిజంగానే థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఒక సేల్స్ మ్యాన్ జాబ్ అంత ఆషామాషి కాదు. రియల్లీ ఐ విల్ ఛాలెంజ్, సేల్స్ మ్యాన్గా మీరు జాబ్ సంపాదించండి చూస్తా. అంత ఆషామాషి అనుకున్నారా? సేల్స్ మ్యాన్ జాబ్ సంపాదించి దాని పని చేయటం అంటే సేల్స్ మ్యాన్ అంటే తక్కువ? నో.
ఒక ఫ్యామిలీ కోసం ఏది చేసినా తప్పు లేదు. సేల్స్ మ్యాన్ డ్యూటీ. అడ్డదారుల్లో సంపాదించకుండా మనం ఎలాగ నీతి నిజాయితీగా ఎలా సంపాదించినా అందులో తప్పు లేదు. ఎస్, వీఆర్ ఆల్ సేల్స్ మ్యాన్స్. ఎస్, వీఆర్ ఆల్ ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. తప్పేంటి? ఒక అవకాశాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో అది చూడాలి. అవకాశాలని ఎన్ని రకాలుగా, మనమే ఇక్కడ సేల్స్ మ్యాన్, మనమే ఇక్కడ రిప్రజెంటేటివ్, మనమే ఇక్కడ ఏజెంట్స్, మనమే ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ షాప్ ఓనర్, మనమే ఇక్కడ ఫ్రాంచైజీ ఓనర్, అన్ని మనమే. అన్ని రకాల పాత్రలు మనయ్యే ఇక్కడ. దాన్ని కామెడీగా ఏం లేదు. అతను పెట్టింది ఏంటంటే నవ్ అవైలబుల్ ఇన్ షాప్ ఆప్షన్ మల్టీవిటమిన్. నేను నిన్న మెసేజ్ పెడితే ఆ మెసేజ్ ట్యాగ్ చేస్తూ పెట్టారు. సార్ తెలంగాణ వాసే, నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, మన నాగరాజు గౌడ్ సారి డైరెక్ట్ పర్సన్. ఎనీవే, గొప్ప వ్యక్తులు మీట్ అవుతూ ఉంటారు అనుకోవటమే. ప్రకాష్ రాజ్ నాట్ బ్యాడ్ ఆర్టిస్ట్, హీఈస్ గుడ్ కమెడియన్. ఏదో ఆ డైలాగ్ వేసినంత మాత్రాన అతను కమెడియన్ కాకుండా పోడు, లేదా మంచి ఆర్టిస్ట్ కాకుండా పోడు. అలాగని మనం బిజినెస్ పర్సన్ కాకుండా పోము. లైఫ్ ఎప్పుడు ఉన్న వాటిని చులకనగా మాట్లాడేటటువంటి వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడు ఫెయిల్యూర్సే. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ పర్సన్. చాలా వస్తుంటాయి ఇలాగా, చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. రేపొద్దున వాళ్ళే సెల్యూట్ చేస్తారు, నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ముగించేద్దామండి. మీటింగ్ టైం 3 o'clock మనం ఎప్పుడు అనుకుంటుందే. అయితే ఏంటంటే ప్రొడక్ట్ కొంచెం, ఎందుకంటే నేను మర్చిపోయినటువంటి టాపిక్ ని కెలికాడు కాబట్టి, అంటే కదిలిచ్చాడు కాబట్టి అన్న, నాకు ఏదన్నా ఒక విషయం మైండ్ కి స్ట్రైక్ అయినప్పుడు దాని గురించే తొలుస్తుంది అనమాట. నాకు దాని గురించే మాట్లాడాలనిపిస్తుంది. ఓకే, ఎనీవే లీవ్ ఇట్. అలాంటి మన లైఫ్ లో ప్రతి ఒక్కరు తగులుతూనే ఉంటారు చాలా రకాల. వంశీ సార్, యూ డోంట్ మైండ్, 3 అయింది. ఇంకెవరైనా షేరింగ్ ఉండేమో ఒక్కసారి రైట్ సార్, రైట్. షేరింగ్ తీసుకుందామా? థ్యాంక్ యూ నజీర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. షేరింగ్ నేను చూస్తాను. Yes, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. మీటింగ్ లో అయితే వంశీ సార్ ఒక్క నిమిషం. ఎందుకంటే ఇప్పుడు మన మన గౌరీశంకర్ సార్ ఉన్నారు, వాళ్ళ టీమ్ లో సిల్వర్స్ ఉన్నారు కదా, ఆ సిల్వర్స్ అచీవ్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏదైనా ఉంటే కూడా థ్యాంక్ యూ క్యారీ. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే నిన్నటి నుంచి గోల్డ్ ర్యాంక్స్ కావచ్చు, సిల్వర్ ర్యాంక్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అచీవ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ అండి, అందరి తరపున. ముందుగా మొన్న పండగ రోజు, మనకి ఉగాది రోజే, కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే రోజు, తన యొక్క గోల్డ్ ర్యాంక్ని అచీవ్ చేసినటువంటి పర్సన్, కార్పొరేట్ వాయిస్ తోటి అందరినీ మెస్మరైజ్ చేసేటటువంటి పర్సన్ గౌరీశంకర్ సార్ని ఇన్వైట్ చేద్దాం. గౌరీశంకర్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీ యొక్క షేరింగ్. వెల్కమ్ సార్ గౌరీశంకర్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్ గౌరీశంకర్ సార్. వెల్కమ్ సార్ గౌరీశంకర్ సార్, వెల్కమ్ అండి. వాయిస్ ఆఫ్ కార్పొరేట్. వెల్కమ్ సార్ గౌరీశంకర్ గారు. థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ మేఘాచారి గారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఫెస్టివల్ శుభాకాంక్షలు. నజీర్ భాయ్ వెల్కమ్ సార్ గౌరీశంకర్ సార్. థ్యాంక్ యూ కుమార్ గారు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. డెఫినెట్లీ ఈరోజు సెషన్ చాలా చక్కగా జరిగింది. బాలాజీ నాయక్ గారు ప్లాన్ ప్రజెంటేషన్ హోస్టింగ్లో, మన వంశీ గారు, అట్లాగే ఫెస్టివల్ రోజు కూడా తను టైం కేటాయించి అది ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాము అనేది కూడా ఒకటి మనకు చూపిస్తూ ఉన్నారు. మన అప్లయన్స్, మన సూపర్ అప్లయన్స్. రియలీ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్పేది అదే, ఒక చక్కటి టీం దొరకడం కూడా మన అదృష్టం. ఎందుకంటే చాలా బిజినెస్లు ఉంటాయి, కానీ టీము కరెక్ట్ బ్యాలెన్స్ టీము, అట్లాగే మనలాగే ఆలోచించే టీము, సక్సెస్కి మనలాగే పరితపించే టీము, ఒకరికొకరు సక్సెస్ని షేర్ చేసుకోవడము, ఇటువంటివన్నీ పాసిబుల్ అవుతున్నాయి మన తెలుగు స్టేట్స్లోనే. ఇది అందరికీ ఒక చక్కటి ఎన్విరాన్మెంట్ వచ్చే వాళ్ళకు కూడా. తర్వాత
సో చక్కగా పని జరుగుతుంది. ఈరోజు ఇందాక మనం ఇంకో ఫ్రెండ్తో కూడా మాట్లాడాను. తను కూడా ఈరోజు గోల్డ్ అవుతా ఉన్నారు. సో నన్ అదర్ దెన్ భరత్, అడ్వాన్స్ గా భరత్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. వావ్ వావ్, సూపర్ సూపర్. అడ్వాన్స్ గా భరత్ కి విషెస్ మనందరి తరఫు నుంచి. అట్లాగే సక్సెస్ రావాలంటే మై డియర్ ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కంపెనీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం స్టిక్ ఆన్ అయి ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, డే 1 నుంచి ఉన్నాం అంటే లాంచింగ్ డేట్ నుంచి, ఎవరైతే డే 1 లాంచింగ్ డేట్ నుంచి కన్సిస్టెన్సీగా ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళందరూ మంచి పొజిషన్కి వెళ్ళారు. రియలీ మాకు అదొకటి మంచి అనుభూతి అనమాట. సో కానీ మధ్యన వెళ్ళిపోయిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు, ఇవి జరుగుతూనే ఉంటుంది. కానీ కన్సిస్టెన్సీగా మీరు ఏం చేసినా మీకు సక్సెస్ రావాలంటే, ఒక్కసారి వచ్చాము జెడ్పేలోకి, ఖచ్చితంగా సక్సెస్ ఇక్కడ ఉంది, సక్సెస్ఫుల్ పీపుల్ మనం చూస్తున్నాము. ఇక తిరిగి వెనక్కి చూడకండి. ఎవరున్నా లేకున్నా, ఎవరు అవునన్నా కాదన్నా, చివరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు వ్యతిరేకించినా నువ్వు ముందుకెళ్ళు. ఎందుకంటే ఇదంతా పాసిబుల్. నువ్వు చూసినట్టు ఈ ప్రపంచము వేరే ఎవరు చూడరు. నువ్వు చూసిన సక్సెస్, నీ విజన్, నీకు కావాల్సిన డ్రీమ్ ఎవరు కూడా చూడరు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ గోల్స్, మీ డ్రీమ్స్, వాటి మీద ఫోకస్ పెట్టుకుంటూ కన్సిస్టెన్సీగా అదే దిశగా ప్రయాణం చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అందరి సొంతం అవుతుంది. సక్సెస్ ఏ ఒక్కరి సొంతం కాదు, మన అందరి సొంతం అవుతుంది. మనం ఇక్కడ చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. మనం ఎంతో మందికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నాము. బయట జాబ్స్ లేక, జాబ్స్ చేస్తూ శాలరీ సరిపోక, ఆ బాస్ మూడు మీదనే జాబ్ చేస్తూ, ఇంట్లో వాళ్ళతోని, బయట వాళ్ళతోని ఎంత స్ట్రెస్లో నడుస్తూ ఉన్నదంటే, పాపం వాళ్ళ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అక్కడ. ఇక్కడ మన జెడ్పేలో స్ట్రెస్ ఫ్రీ లైఫ్, మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. హెల్త్, మన ప్రోడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ని కాపాడుకోవచ్చు ఆ ప్రోడక్ట్స్తోని. ఎంతమందికి అయితే అంతమందికి ఆపర్చునిటీ మనం ఇవ్వచ్చు. మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారు. తీసుకునే స్థితిలో ఉంటే కొంచెం అటు ఇటు కంగారు పడాలి. ఇచ్చే స్థితిలో ఉన్నాము. మనకేంటి, ఇచ్చేటప్పుడు ఎంతైనా ఇచ్చేయచ్చు. పనిచేస్తే పోలేదా అంటారు. ఊరిని దత్తకు తీసుకున్నట్టు మనము కొంతమంది లైఫ్ని బాగు చేయాలి. మన లైఫ్తో పాటు ఇంకో 10 మంది, 100 మంది, మనకి ఎంత శక్తి మేరకు అంత చేసుకుంటూ వెళ్ళాలి. హ్యాపీనెస్ వేరే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నా టీంలో 150 ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారు. రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జెడ్పే, నా ఎంటైర్ ర్యాంక్ హోల్డర్స్ టీమ్. వాళ్ళకి ర్యాంక్ హోల్డర్స్కి సహకరించిన మిగతా టీము, ఇట్లాగే గోల్డ్స్ ఉన్నారు, సిల్వర్స్ ఉన్నారు, బ్రాంజ్, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి కష్టము, వాటితో పాటు వాళ్ళందరి బ్లెస్సింగ్స్, నా ఎంటైర్ టీమ్ 13,585 టీమ్, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా మనకు చేరుతా ఉన్నాయి. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలి. చివరగా వంశీకృష్ణ గారి డైలాగ్కి మన డైలాగు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనం అందరం ఉండాలి. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వంశీకృష్ణ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. एट द सेम टाइम थैंक यू वंस अगेन नज़ीर भाई, आपको रमज़ान का बहुत 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 मुबारक हो. आप भाभी जी को हमारे तरफ से, सभी को बोलिए हमारी तरफ से रमज़ान की मुबारक. थैंक यू. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. గౌరీ నాయక్ సార్, గౌరీ శంకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాల్యుబుల్ షేరింగ్ ఇచ్చారు. ఇప్పుడే ఒకటి చూపిస్తానండి. నాకు అంటే మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి మీరు చూస్తే అర్థం అవ్వచ్చు. ఇది ఒకసారి చూడండి సార్. ఇది కనపడుతుందా స్క్రీన్? ఎస్ సార్, ఎస్ సార్. ఎలన్ మాస్క్ గారు చెప్పినటువంటి మాటలండి. ఇప్పుడే నాకు ఆ స్క్రీన్ షాట్ రావడం జరిగింది. ఉద్యోగాలు ఉండకపోవచ్చు, భవిష్యత్తులో మనందరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చు. ఏఐ, రోబోలు అన్ని పనులు చేసేస్తాయి. మనుషులు ఉద్యోగాలు చేయడం హాబీగా మారవచ్చు. మనం కోరుకున్న సేవలు, వస్తువులు అన్నిటినీ ఏఐ, రోబోలు కూడా సమకూరుస్తాయి అన్నమాట. అయితే ఇది జరగాలి అంటే ప్రపంచంలో అందరికీ అధిక ఆదాయం ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే ఎవరు పని చేయకపోయినా ఆదాయానికి మాత్రం కొదవ ఉండకూడదు. అంటే రాబోయేటటువంటి వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళండి. రియల్లీ ఎలన్ మాస్క్ తన పుట్టినరోజు కావచ్చు, తన వేడుక ఏదైనా సరే, తన ఆఫీసులో తను ఒంటరిగా కష్టపడేవాడు. కష్టపడకుండా ఏది ఊరికే రాదు అనటంలో మనకి పెద్ద పెద్ద వాళ్ళ లైఫ్స్ అన్ని కూడా చాలా ఎగ్జాంపుల్ అండి వాస్తవానికి.
అవన్నీ ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. మరొకరి షేరింగ్ కూడా తీసుకున్నాం. పల్లవి మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు స్క్రీన్ షాట్ వచ్చింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లవి మ్యామ్, మీ యొక్క షేరింగ్ ప్రొడక్ట్స్ విషయంలో కావచ్చు, లేదంటే జెడ్ బజార్ బిజినెస్ విషయంలో కావచ్చు, మీ వాల్యుబుల్ షేరింగ్ ఏదైనా ఉంటే మీ యొక్క షేరింగ్ అందరితో పంచుకోవాలని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను మేడం. వెల్కమ్ మ్యామ్, పల్లవి మ్యామ్. థ్యాంక్ యూ. వెల్కమ్. వెల్కమ్ మేడం పల్లవి గారు, వెల్కమ్ అండి. ఎస్ మ్యామ్, మోస్ట్ వెల్కమ్. Welcome, వెల్కమ్ వెల్కమ్ పల్లవి గారు, మేడం గారు, వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ మేడం, పల్లవి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్పెషల్ గా బ్రదర్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మనము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాము. స్పెషల్ గా నా గురించి అయితే నేను ఇక్కడ నాకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది సార్. ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రతి ఒక్కటి కూడా నాకు యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. నేను సాయిబాబా సార్ వాట్సాప్ స్టేటస్ చూసి బిజినెస్ గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత నజీర్ సార్ గారి ఒక చిన్న స్టోరీ అద్భుతంగా నా జీవితాన్ని మార్చేసింది. వంశీకృష్ణ సార్ గారి ప్లాన్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత గ్యారంటీగా చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఇవన్నీ అలా ఉంచితే ఇంకా బాలాజీ సార్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అంటే అదొక ధైర్యం ఫ్రెండ్స్. స్పెషల్ గా లేడీస్ ఏంటంటే దేనిలో కన్నా వెళ్ళాలి అంటే ఏమవుతుందో, మనం చేయగలమా లేదా, ఏదన్నా ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేయగలమా లేదా అని కూడా బ్యాక్ ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి బాలాజీ నాయక్ సార్ ఒక ధైర్యము. తర్వాత జోసఫ్ సార్ గారు అయితే ప్రొడక్ట్ యూస్ చేసి అతను రిజల్ట్ చెప్పిన విధానాన్ని బట్టి నేను ప్రొడక్ట్ యూస్ చేయడం జరిగింది. ఇంకా శేఖర్ సార్ అయితే ప్రతి ఒక్కటి ప్రొడక్ట్ గురించి కానీ న్యాచురల్ గా ఇష్యూస్ కానీ ఏమైనా చాలా క్లియర్ గా చెప్తారు. ఇంకా గౌరీ శంకర్ సార్ అయితే ఒక ఫ్యామిలీ గురించి, ప్రొఫెషన్ గురించి బ్యాలెన్సింగ్ గా ఎలా సక్సెస్ అవ్వాలి అనేది చెప్తారు. ఇంతమంది సపోర్ట్స్ తో మనము చాలా బాగా ముందుకు వెళ్ళొచ్చు అని నేను స్పెషల్ గా లేడీస్ కి చెప్తున్నాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరో ఒక అతను మాట్లాడారు, కొన్ని నెగిటివ్ గా మాట్లాడారు అనుకున్నాం. మనం ఏది చూస్తామో అదే మన ఆలోచన ఫ్రెండ్స్. నువ్వెవరు అంటే నేనేం చూస్తున్నానో, నేనేం మాట్లాడుతున్నానో అదే నేను. అతను ఒక సేల్స్ మ్యాన్ అనో లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంటో అనుకునే బదులు ఒక హెచ్ఆర్ అనుకోవచ్చు కదా. కొన్ని వందల వేల లక్షల మందికి జాబ్ ఇవ్వచ్చు కదా. జాబ్ ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ గా ఒక హెచ్ఆర్ ని నేను అని ఊహించుకోవచ్చు కదా. అంటే అతను ఊహించుకుంటున్నాడో అదే చెప్పాడు ఫ్రెండ్స్. ఇప్పుడు గౌరీశంకర్ సార్ చెప్పారు జాబ్స్ చాలా కష్టం అవుతుందని. తర్వాత ఈ రోజే నేను ఒక స్క్రీన్ షాట్ పంపించాను సార్కి. అది కూడా ఫ్రెండ్స్, అందరం కష్టపడేది ఫ్యామిలీతో హ్యాపీగా ఆనందంగా ఉండడానికి డబ్బు సంపాదిస్తాము. కానీ లాటరల్ గా ఆలోచిస్తే ఎంతో మంది ఫ్యామిలీని వదిలేసి, ఇప్పుడు నజీర్ సార్ చెప్పారు ఒకతను 2 months కి ఒకసారి ఇంటికి వెళ్తున్నానని. అంత డబ్బు సంపాదిస్తుంది సంతోషంగా ఉండడానికి, కానీ డబ్బు సంపాదించే బిజీలో ఫ్యామిలీని కోల్పోతున్నారు. ఇట్లా కొన్ని లాటరల్ గా ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు జాబ్స్ గురించి ఆలోచిస్తే రోబోటిక్స్ అనేది చాలా వరకు వచ్చేసాయి. ఇప్పుడు సర్జరీస్ కూడా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఒక 3-4 days బ్యాక్ నేను చదివాను, హాస్పిటల్స్ లో కూడా రోబోస్ ఉంటాయంట ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు పేషెంట్ డాక్టరే డిస్కషన్ జరుగుతుంది, ఆయన నోట్ చేసుకుంటాడు మన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, ఏ మెడిసిన్ ఇవ్వాలి అని. ఒక డాక్టర్ కూడా ఐడెంటిఫై చెయ్యలేనిది రోబో ఫ్యూచర్ లో, అంటే 4-5 years తర్వాత, 10 years తర్వాత మన లైఫ్ స్పాన్ లో మనకి ఏ డిసీజ్ రాబోతున్నది అన్నది ఆ రోబో ఐడెంటిఫై చేసి చెప్తుందంట ఫ్రెండ్స్. ఇంకా ఫ్యూచర్ లో సర్జరీస్ కూడా మొబైల్ గా, అంటే మన ఇంటికే వచ్చి చేసే రోజులు కూడా రావచ్చు అని ఉంది. నెక్స్ట్ అది డిస్కషన్ జరుగుతున్నప్పుడు పేషెంట్ కి డాక్టర్ కి రోబో ఎలా చేస్తుంది అంటే ఓన్లీ హెల్త్ కి సంబంధించినవి మాత్రమే రికార్డ్ చేసేదంట. క్యాజువల్ గా కొంతమందికి ఇప్పుడు పేషెంట్ ఎలా మాట్లాడతారు, చదువుకున్న వాళ్ళతో ఒక రకంగా, వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు అంటే ఏ లాంగ్వేజ్ లో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, ఎలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనేది కూడా కొంచెం కంపేర్ చేస్తూ చెప్తారు. కాబట్టి అవన్నీ నార్మల్ డిస్కషన్స్ ని రికార్డ్ చేయదంట. ఒక వాళ్ళకి డిసీజ్ కి కానీ డాక్టర్ కి ఏది యూజ్ అవుతుందో అది మాత్రమే చెప్తుంది అని ఉంది ఫ్రెండ్స్. అంటే ఎంత అప్డేట్ అవుతుందో చూడండి. ప్రతి దానిలో కూడా ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నా మనకి ఏది సూట్ అవుతుంది, మనం ఏం చేయగలము
అనేది చూడాలి ఫ్రెండ్స్. రాత్రి కూడా నేను హిందీ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను. దానిలో ఆ ఒక్క మాట చాలు ఫ్రెండ్స్, నిజంగా ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి. రీఛార్జెస్ ద్వారా మీరు నెలకి ₹1,00,000 సంపాదిస్తారా అని అడిగారు. కానీ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది కదా, దాని మీదే ఫోకస్ చేయండి అని. సో ఇట్లా మా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా శివ్ అరోరా గారు అయితే ఎంత మంచి లైన్స్ చెప్పారంటే, ఒక MBA చదివిన పర్సన్ కి బిజినెస్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో నెట్వర్క్ మార్కెటింగ్ చేసిన వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉంటుంది అన్నారు. ఇప్పుడు వంశీ సార్ అన్నారు, సేల్స్ మ్యాన్ గా ఉండడం అనేది ఎంత నాలెడ్జ్ ఉండాలంటే, ఒక టీచర్ అయినా, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ ఎగ్జాంపుల్స్, ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ అనుకోండి, ఆ లెసన్ చదివి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక డాక్టర్ అయితే అదే చదివి ఆ హెల్త్ ఇష్యూకి ఏ మెడిసిన్ ఇవ్వాలో చెప్తారు. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చదివింది చెప్తారు. కానీ సేల్స్ మ్యాన్స్ మాత్రం ఎంత నాలెడ్జ్ బ్రెయిన్ లో ఉన్నా కస్టమర్ నీడ్ ఏంటి, ఆ నీడ్ ని ఫోకస్ చేసుకొని చెప్పాలి. సో సేల్స్ లో సక్సెస్ రేట్ అనేది 17% ఉంది ఫ్రెండ్స్. అంటే అంత మనము నాలెడ్జ్ తీసుకొని అవతలి వ్యక్తిని బట్టి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది. సో ఇవన్నీ ఎక్సలెంట్ పాయింట్స్. నా లైఫ్ లో నేను ఈ జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఒక మెంబర్ అయినందుకు, ఇంత మంచి ఫ్రెండ్స్ కానీ, పార్ట్నర్స్ కానీ, టీమ్ లీడర్స్ కానీ, రోల్ మోడల్స్, ఇది నిజంగా ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఎప్పుడు సార్ చెప్తూ ఉంటారు, వరానికి శాపానికి డిఫరెన్స్ అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాత్రం అద్భుతమైన, ఎప్పుడో ఏదో మంచి చేస్తేనే దీనిలోకి వస్తారు ఫ్రెండ్స్. ఆ వచ్చిన అవకాశాన్ని మళ్ళీ ఒకసారి మన సార్ చెప్పారు, చేతిలో ఉంటే ఇదేదో రాయి అనుకొని పడేశారు కానీ అది వజ్రం అని. అట్లా ఎవ్వరు వదులుకోకుండా భగవంతుడిచ్చిన వరప్రసాదం అనుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. నిన్న అందరము ఉగాది ఫెస్టివల్ చేసుకున్నాము. దానిలోనే ఉంది మనం ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాలి. అందరం ఉగాది పచ్చడి 6 రుచులు, షడ్రుచులు అని చెప్తాము. కానీ ఒక్కొక్కటి మన జీవితంలో మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి వాటిని స్వాగతించాలి అనే దాని మీద ఉంటది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా బెల్లం అన్ని 6 రుచులు కలుపుతారు కదా. తీపి ఆనందానికి ప్రతీకగా ఒకటి, తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాము, దానిలో ఒక ఉత్సాహము, రుచికి ప్రత్యేకత అది. ఆ తర్వాత పులుపు యాడ్ చేస్తాము. అంటే ఏ విషయంలో అయినా మనం ఎలా నేర్పుగా వ్యవహరించాలి అనేది. ఇంకా వగరు, పచ్చి మామిడికాయ ముక్కలు ఇవి వేస్తాము. అంటే కొత్త సవాళ్ళను మనం ఎలా ఎదుర్కోవాలి మన లైఫ్ లో వచ్చే వాటిని అనేది. ఇంకా కారం అంటే సహనం కోల్పోకుండా. ఒక్కొక్కళ్ళు ఎన్నో మాటలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చెప్పిన దానికి రివర్స్ లో చెప్తారు. ఎవరు ఏది చెప్పినా కూల్ గా మనం చెప్పాలనుకున్నది ఏంటి, మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన డ్యూటీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండడం. డెసిషన్ తీసుకున్నారా, మనతో పాటు వచ్చి సక్సెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత లేట్ గా తీసుకొని ముందుకు వస్తారు ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను చెప్పిన దానిలో ఎగ్జాంపుల్స్ ద్వారా కానీ ఏదన్నా మిస్టేక్ ఉంటే అందరూ క్షమించండి. నా ఆలోచనలో ఉన్నది, నా ఆనందం కానీ ఏదైనా మీకు షేర్ చేయాలి అని చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసే దృష్టిలో ఉంటుంది, చూసే దాన్ని బట్టే మన పని విధానం ఉంటుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అదేవిధంగా మన ముందు మరొక గోల్డ్ ర్యాంక్ అచీవర్ అండి, రీసెంట్గా నిన్ననే గోల్డ్ ర్యాంక్తో పాటు గోవా అచీవర్ జగదీష్ సార్ ఉన్నారు. జగదీశ్వర్ గారు, సార్ ఇఫ్ యు ఆర్ కన్వీనియంట్ ప్లీజ్ వెల్కమ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. Thank you, sir. Thank you very much, sir. మోస్ట్ వెల్కమ్ సార్ జగదీశ్వర్ గారు, మోస్ట్ వెల్కమ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్ Thank you, sir. జగదీశ్వర్ గారు, మోస్ట్ వెల్కమ్ సార్. Thank you, sir. Nazir, sir, Welcome, from Jagdish sir. Welcome. sir, all ZP leaders, my family members, ZP family members. Thank you very much for giving the opportunity. ముఖ్యంగా త్రిమూర్తులకి, ఆఫ్టర్ దట్ మన వంశీ సారు, ప్రవీణ్ నాయక్ సారు, నా అప్లైనర్ ప్రవీణ్ నాయక్ సారు, గణపతి గారు, నజీర్ సారు, నా వెల్విషర్ గౌరీ శంకర్ సార్, చాలా సార్ లీడర్స్. అందులో నేను చాలా ఒక స్టెప్ అన్పడే స్టెప్లో ఉన్నా ఇంకా. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. జెడ్పే అనేది నా లైఫ్లో చాలా వరకు మార్పులు తీసుకొచ్చింది సార్. కాకపోతే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మధ్యలో, దాన్ని ఇప్పుడు అధిగమించినాం. ఇప్పుడు ఏంటంటే ర్యాంక్స్ తోటి సంబంధం, కింద సిల్వర్స్ కావాలన్నా 4 కావాలి, గోల్డ్ కావాలన్నా 4 సిల్వర్, అలాంటిది లేదు. కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి.
మనం చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చినాం అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి మాత్రం జెడ్ వాల్యూ తోటే వాళ్ళకి ర్యాంక్స్ అనేది వచ్చేస్తాయి. సో ఆటోమేటిక్గా వాళ్ళు ప్లాటినం, డైమండ్, రూబీ ఏ లెవెల్కైనా వెళ్ళిపోవచ్చు. అది నా అభిప్రాయం. ఏంటంటే ఇన్ని రోజులు కొన్ని ఒక రిస్ట్రిక్షన్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే. ఇప్పుడు డైరెక్ట్గా అటాకింగ్ అంతే. ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత రిజల్ట్ వస్తుంది. అంత ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్. మనకి అవుట్పుట్ అనేది తక్కువ, ఇన్పుట్ అనేది ఎక్కువ ఉంది. చాలా మనం తీసుకునేదే ఎక్కువ ఉంది ఇప్పుడు జెడ్పేలో. నాకు తెలిసి ఇలాంటి అవకాశం అప్పుడెప్పుడో ఉంటే నేను ప్లాటినం కాదుగా రూపాయి దాకా పోయేటోడిని. కానీ ఏదైనా మన మంచికే. ఒక మనకు ఒక టీం ఏర్పడింది. ఇప్పుడు నా టీమ్ సైజ్ దాదాపు నియర్లీ 600 ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ ఫర్ జెడ్పే. అందరికి నేను చెప్పేది ఒకటే, కష్టపడితే సాధించలేదంటూ ఏది ఉండదు. కాకపోతే వెనక ముందు మనం చెప్పడం, చాలా మంది చెప్తా ఉంటారు, వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ లో అన్ని రకాలు ఉంటాయి. కానీ జెడ్పే అనేది డే బై డే వాళ్ళు డెవలప్ చేసుకుంటూ మనల్ని డెవలప్ చేయడానికి ఎలా ఇన్ని రోజులు ఆ టీడీఎస్ అని ఉండే, అది తీసేసిండ్లు. వాళ్ళు ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ర్యాంక్ అచీవ్ కావాలంటే ఎన్నో కష్టాలు ఉండే, దాన్ని సులభతరం చేసిళ్ళు. వాళ్ళ ట్యాక్స్ రిడక్షన్ కూడా 2% తీసేసుకుంటున్నారు. ఇప్పుడు అమౌంట్ కూడా 24 అవర్స్లో మనకు వచ్చేస్తుంది. 24 అవర్స్ కస్టమర్ కేర్ సర్వీస్, ఒక ఆఫీసు, అసలు ప్రతి ఒక్కటి వాళ్ళు మనకు అందిస్తున్నారు. ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంత కేర్ తీసుకునే ఆ కంపెనీ ఇంతవరకు నేను చూడలేదు. చాలా చాలా అద్భుతంగా నడుస్తుంది. రాబోయే రోజులన్నీ జెడ్పే రోజులే. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చే కమింగ్ ఈ బైక్స్ అయినా, కంగన్ వాటర్ అయినా, ఇంకా ప్రొడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ప్రొడక్ట్ బేస్ ఇవ్వడం కూడా చాలా బెనిఫిటబుల్. ఎందుకంటే ఇన్ని రోజులు మనము ఈ బుక్ బండిల్ మీదనే మనం వర్క్ చేసేవాళ్ళం. ప్రతి ఒక్కరు 599, 1199 చేస్తున్నా కూడా ఏం వస్తలేదనే ఒక ఫీలింగ్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు దే ఆర్ ఆల్సో గెటింగ్ వన్ గుడ్ ప్రొడక్ట్, లైఫ్ టైం యూజ్ అయ్యే ప్రొడక్ట్. అంటే ఎవ్రీడే మనం యూజ్ చేసుకునే ప్రొడక్ట్ ఒకటి వస్తుంది వాళ్ళకి. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మార్కెటింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కాకపోతే మన జెడ్పేలో వాళ్ళు ఇచ్చే డిటాక్సీ కానీ, ఈ లేడీస్ ప్రాబ్లమ్స్కి వచ్చే ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నిటితో పాటు మనకు ఒకటి బెనిఫిషియల్ వస్తుంది మనం లాగిన్ అయినా కూడా. సో అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అది ఇంతవరకు మనం 599, 1199 పెట్టుకున్న ఈ 600 మెంబర్స్, దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్. ఓన్లీ దే ఆర్ యూజింగ్ ద సర్వీసెస్ లైక్ రీఛార్జెస్, డిటిహెచ్. బట్ ఇప్పుడైతే వాళ్ళకి వాటితో పాటు ఈ సర్వీసులు కూడా వస్తున్నాయి. ఈ ప్రొడక్ట్స్ రావడం, వాటిని యూటిలైజ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. ఇక ముందు వాళ్ళు ఇంకా ఎంత ఏ విధంగా ఎన్ని చేసుకోవాలన్నా ఇన్ని మార్గాలు ఉన్నాయి. మనకి ఇన్సూరెన్స్ మార్గం కానీ, ఈ బుక్, మన కంగన్ వాటర్ కానీ, రాబోయే తరాలకు ఇంకా చాలా ఉన్నాయి సర్వీసెస్. అవన్నీ యూటిలైజ్ చేసుకుంటే జెడ్పేని మించింది ఏమి ఉండదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, వంశీ సార్, మీ పేషెన్సీ, డైమండ్, మన నజీర్ సార్, మీరు రెగ్యులర్గా ఇంతమందిని మొబిలైజ్ చేసి ఈ ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి ఇంతమందికి ఇంకా మీరు ఒక ఉపాధిలాగా కల్పిస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనిపిస్తుంది. జగదీష్ గారు, ఇట్ ఈస్ ఆల్కలైన్ వాటర్ డివైస్. ఎస్ సార్, ఎస్ గౌరీశంకర్ గారు. దాని పేరు ఆల్కలైన్ వాటర్ డివైస్. అదే మనకి మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఓకే, ఆల్కలైన్ వాటర్, అదే సార్ ఈ రాబోయే ప్రొడక్ట్స్ అన్ని కూడా రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ కాబట్టి మన ప్రొడక్ట్ తీసుకోవడానికి కూడా ప్రజలు ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇన్ని రోజులు మనము ప్రొడక్ట్ బేస్ చేయలేదు కాబట్టి 599, 1199 కట్టమంటే కూడా మాకేంటి బెనిఫిట్ అనే మోడ్లో ఉంటుంది. ఐ గాట్ ఇట్. నేను ఏమంటున్నంటే వేరే కంపెనీ పేరు తీయద్దు, ఆల్కలైన్ వాటర్ అని వాడాలి. ఓకే. నేను ఇంకా అది మొత్తం ఇన్లేదు సార్. ప్రొడక్ట్ ఇది నాకు ప్రవీణ్ నాయక్ సార్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సార్. మీరు నిజంగా జగదీశ్వర్ గారు ప్లాన్ ని అర్థం చేసుకున్నటువంటి తీరు నిజంగా రాబోయే వాళ్ళకి ఎంత ఈజీగా ఉంటుందని చెప్పే విధానంలో మీ మాటల్లో ఎక్సలెంట్ వే సార్. థ్యాంక్ యూ ఫర్ గుడ్ షేరింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు. అదేవిధంగా లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఇంకొక వ్యక్తిని ఇన్వైట్ చేద్దాం. ఓకే, జోసెఫ్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం మనం. ఎందుకంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది, ఒక ఫ్రాంచైజ్ ఓనర్ కూడా. సార్ని ఇన్వైట్ చేద్దాం. సార్ జోసెఫ్ సార్, ఎందుకంటే చాలా మంది పిలుస్తున్నట్టుగా నేను కూడా పిలిచా అనుకోండి, నేను అన్న వయసు అయిపోయిందా నాకు అంటారేమో అని భయం మళ్ళీ. ఓకే సార్, వెల్కమ్ జోసెఫ్ సార్, ప్లీజ్ వెల్కమ్. మోస్ట్ వెల్కమ్ సార్ జోసెఫ్ గారు. డైనమిక్ పర్సన్. మిస్టర్ జోసెఫ్ సార్, ప్లీజ్ వెల్కమ్. జోసెఫ్ గారు, ఏజ్ ఇస్ ఓన్లీ నంబర్. ఇప్పుడు మీరు మన ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నారు, ఇంకా యంగ్ అవుతున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నజీర్ సార్కి,
హృదయపూర్వక రంజాన్ ముబాకాంక్షలు సార్. హలో నజీర్ సార్, రంజాన్ ముబారక్. Yes, Yes, sir. sir. Thank you, sir. Thank Thank you. you very much. Yeah, continue, sir, వెల్కమ్ please. సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. నిజంగా అద్భుతమైన సెషన్ జరిగింది సార్ ఈరోజు. నిజంగా నిన్న ఈరోజు ఈ 2-3 రోజుల్లో నిజంగా చాలా మంది గోల్డ్ సాధించారు. మన గోవా కార్నివల్కి ఎలిజిబుల్ అయ్యారు. అదేవిధంగా సిల్వర్, బ్రాంజ్, నిజంగా ర్యాంక్స్ చాలా మంది అచీవ్ చేశారు. నిజంగా మంచి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నిజంగా వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ నిజంగా చాలా బాగుంది. నిజంగా అంత అద్భుతమైన ర్యాంక్స్ అనేది అచీవ్ చేశారు. నిజంగా నేను కూడా అదే విధంగా ముందుకు సాగుతున్నాను సార్. హోప్ఫుల్లీ బై ఈవినింగ్ నేను ఎక్స్పెక్టింగ్ సిల్వర్ ర్యాంక్. మీ ఆశీస్సులు కావాలి నాకు సిల్వర్ ర్యాంక్ కావడానికి. ఈవినింగ్ లోపు ఒక 4-5 ఐడీస్ బ్యాలెన్స్ ఉన్నాయి నాకు సిల్వర్కి. నేను అది కంప్లీట్ చేసుకుంటాను మ్యాక్సిమం. నేను అదే పనిలో మార్నింగ్ ఫీల్డ్ వర్క్లో ఉన్నాను. నేను మ్యాక్సిమం నేను ఆ పని మీద ఉన్నాను. నేను మంచి అద్భుతమైన ప్రోడక్ట్స్ అనేది నిజంగా కంపెనీ మన గురించి ఎంత బాగా ఆలోచించి మనకి ప్రోడక్ట్స్ ఏమంటారు హెల్త్ ప్రోడక్ట్స్ ఇస్తూ, ప్లస్ మనకి దాంతో పాటు ఆదాయాలు కూడా మనకి కలిగిస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ద కంపెనీ సార్. ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్లో మనకి ఉన్న డిటాక్స్ టీ, ఉమెన్ కేర్ అనేది, ప్లస్ మెన్స్ ఫ్లయర్ అనేది, ప్లస్ దాంతో పాటు మనకి ఇంకోటి ఇది మన మల్టీవిటమిన్ అని చెప్పేసి వచ్చింది. నిజంగా అద్భుతమైన ప్రోడక్ట్ సార్. అది నిజంగా 35 ఇంగ్రీడియంట్స్తో తయారైన మల్టీవిటమిన్ సప్లిమెంట్. నిజంగా అంత మంచి అద్భుతమైన ప్రోడక్ట్. నిజంగా ఇప్పుడు మనం వాడుతున్న ఈ 2 ప్రోడక్ట్స్లోనే మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేది మనకి కంపెనీ కల్పించింది సార్. నిజంగా ఇంకా ఈ ఇప్పుడు వచ్చే కొత్త ప్రోడక్ట్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను సార్. నిజంగా ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్స్ బాగా ప్రమోట్ చేసుకొని తొందరగా మంచి ఇన్కమ్స్ అనేది తీసుకోండి సార్. ఈరోజు ఎవరైతే ర్యాంక్స్కి దగ్గరలో ఉన్నారో, ఈరోజు డెడ్ లైన్ కాబట్టి ఎవరైతే ర్యాంక్స్కి దగ్గరలో ఉన్నారో ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి అవకాశం ఉంటే. నాకు ఇచ్చిన అవకాశం బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జోసెఫ్ సార్. రియల్లీ మీరు సిల్వర్ ర్యాంక్ కంప్లీట్ చేస్తారు ఈరోజు ఈవినింగ్ కల్లా. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ సార్ మీకు. అదేవిధంగా పాలోజ్ భరత్ సార్, మీకు కూడా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ గోల్డ్ ర్యాంక్, ఫర్ యువర్ నెక్స్ట్ ర్యాంక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఫైనల్ డేట్. యాందిరా ఇదే ఫైనల్ డేట్ అంటున్నాడు అనుకోవద్దు. మీ ర్యాంక్స్కి పాత క్రైటీరియా ప్రకారం పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఇందాక జోసెఫ్ సార్ చెప్పారు ఒక 3 అయిపోతే సిల్వర్ అయిపోతారని. అలాగా ఎవరైతే ఇంచుమించుగా దగ్గరగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా మాక్సిమం మీ ర్యాంకులు ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. రేపటి నుంచి జెడ్ వాల్యూమ్ ప్రకారం నడుస్తుంది. మరొక హ్యాపీ న్యూస్ ఏంటంటే రేపటి నుంచి నాకు తెలిసి రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇది సాఫ్ట్వేర్లో వర్క్ జరుగుతుంది. రేపు నైట్ నుంచి మేబీ 2 o'clock ఎర్లీ మార్నింగ్ నుంచి ఏదైతే బిజినెస్ జరుగుతుందో అప్పటికల్లా కొత్త లెవెల్ ఇన్కమ్స్ స్టార్ట్ అయిపోతాయి. మ్యాక్సిమం కొత్త లెవెల్ ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. మంచి ఇన్కమ్ చూడబోతారు. మంచిగా టీం వర్క్ చేసుకోండి. ర్యాంక్ రాయల్టీ ఇన్కమ్స్, ర్యాంక్ అచీవర్స్ ఇన్కమ్ రియల్లీ వండర్ఫుల్ అండి. జాయినింగ్స్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ కన్నా కూడా ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ చాలా ఎక్కువగా కనబడుతుంది. మీకు తెలియదేమో, నేను ఎందుకంటే పొద్దున్న నుంచి అబ్జర్వ్ చేస్తున్నది. రియల్లీ వండర్ఫుల్ సిస్టంలో ఉన్నామండి. ప్రతి ఒక్కటి ఏదో అంటారు చూసారా, ఆ చెట్టు నూపితే ఆకులు రాలినట్టు డబ్బులు రాలితే అన్నట్లుగా జెడ్పేలో ఎక్కడ ఏది కదిలిచ్చినా డబ్బేనండి. కింద వాళ్ళు ర్యాంక్ అవుతున్న డబ్బే, మీరు ర్యాంక్ అవుతున్న డబ్బే, ఒకళ్ళు జాయిన్ అవుతున్న డబ్బే, మీరు జాయిన్ చేసిన డబ్బే, కింద వాళ్ళు జాయిన్ చేస్తున్న డబ్బే. ఎక్కడ చూసినా దేన్ని తనినా డబ్బు రాలిపడుతుంది అనమాట. అలా వస్తుంది డబ్బు. రియల్లీ వండర్ఫుల్గా వస్తుంది. ప్రతి ఒక్కరు టీం మీద కాన్సన్ట్రేట్ చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా భవిష్యత్తు చాలా బ్రైట్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరిది కూడా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు అందరికీ చెప్పాను కదా మార్నింగ్ దాని యొక్క షెడ్యూల్. అన్న ఉపవాస దీక్షలు మ్యాక్సిమం అయిపోయినాయి. ఈరోజు కడుపు బరీగా తిన్నే ఉండే పాపం. మధ్యాహ్నం తిన్న తర్వాత కొంచెం ఫోన్ కాల్ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ చెప్పినటువంటి షెడ్యూల్ ఎటు నుంచి ఎటువైపు జర్నీ అనేది మొత్తం ప్లాన్ చేసి ఒక 2-3 డేస్లో మీ ముందుకు తీసుకొస్తాం. మీ టీమ్స్ని అక్కడ ఈలోపు అవేర్నెస్ తెచ్చుకోండి. ఎందుకంటే ప్రతి చోటకి జైత్ర యాత్ర ప్రారంభించబోతున్నాం. మార్నింగ్ చెప్పాం కాబట్టి
అన్న పాపం నీరసంగా ఉంటాడు కాబట్టి ఇన్ని రోజుల ఉపవాస దీక్షని ఈ రోజుతోటి నిజంగా నాకు కూడా వెళ్ళాలని ఉంది, వెళ్ళి తినాలని ఉంది, బట్ చాలా లాంగ్ అయిపోయింది. ఓకే, ఎనీవే నెక్స్ట్ కంపల్సరీ కలుస్తాం, అందరం కూడా కలుద్దాం జెడ్ జైత్రయాత్ర తోటి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, టీంని ముందుకు తీసుకెళ్దాం. టీం తోటి మనం ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా బిజినెస్ చేద్దాం, అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. థ్యాంక్ యూ, మీ వంశీకృష్ణ. ఈ సెషన్ ఎంతటితో ముగించేస్తున్నాను, ఇక్కడే వైండ్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. సార్ గౌరీశంకర్ సార్ ఏమో సార్ అన్నారు, ఎవరు? థ్యాంక్ యూ చెప్తా ఉన్నాము. ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే టు ఆల్. చక్కటి హోస్టింగ్, వంశీ గారు చక్కటి హోస్టింగ్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టండి, అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ అన్న, నేను వస్తున్నాను ఇప్పుడే, నీ దగ్గరికి బయలుదేరి వస్తున్నాను, అన్ని రెడీ చేసి పెట్టు, తినేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ముందర ఉన్నాయి, వచ్చేసాయి. ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను, వచ్చి తిందాం. కరెక్ట్, బై. థ్యాంక్ యూ అన్న, వన్స్ అగైన్ అందరికి కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భరత్ కొంచెం ముందు చెప్తే నైట్ బయలుదేరా అందరం. నన్ను ఇన్వైట్ చేయలేదని ఆగాను, లేదంటే బయలుదేరేవాడిని. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, జోక్స్ పార్ట్ ఏం లేదు. ఇన్వైట్ చేసినా చేయకపోయినా సమయం ఉంటే వెళ్తాం, కానీ లేకపోతే కష్టం కాబట్టి. మా తరపున కూడా లాస్ట్ అండ్ ఫైనల్, నా తరపున కూడా ఒక ముద్ద తినేసి ఏం చేస్తాం. చెప్పండి, వదిన గారికి చెప్పు ఈద్ ముబారక్ అండ్ రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.